వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తాను పని తెలుసు కదా ఇప్పుడు. రోజులో పోతే గ్రాండ్గా ఉంటుంది. పోలీసులు బాగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ మన గుడి బయటికి వస్తారన్నా వస్తారా ఇట్లా ట్రాఫిక్ మొత్తానికి మామూలుగానే రోడ్డు ఈ రోడ్డు కానీ ఆ రోడ్డు కానీ మొత్తం కంప్లీట్ ఇది అట్లీస్ట్ ఏదన్నా అక్కడ ఏదైనా ఆర్టీఓ అక్కడికన్నా అయింది మీరు అక్కడి నుంచి అంటే ఒక రకం ఉండేది. మీరు ఈ రోడ్ అనేది కంప్లీట్గా అది పబ్లిక్ ఇంకా ఏంటంటే మామూలుగానే ఇది బిజీ. అట్లాంటి టైంలో మీరు ఇంతమంది 100 మంది 200 మంది వచ్చి చేస్తే పబ్లిక్ ఇన్కన్వీనియంట్కి అట్ ద సేమ్ టైం ఏదైనా అంబులెన్స్ వచ్చినా కానీ మీరు వదులుదామన్నా అక్కడ వెనక వెహికల్ ఆగిపోతాయి. వెహికల్ లేదు జనాలే అడ్డము. అంటే పర్మిషన్ అయితే లేదు. అదర్వైజ్ ఇంకా మేము ఆల్రెడీ మీడియా ద్వారా కూడా అనౌన్స్ చేసినాం అందరికీ. మరి నైట్ వచ్చింది కదా అందరికి మా వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చేద్దాం బా. ఏమి ఇప్పుడు చెప్తే కానీ సరిపోతాయి కదా. తెలియకుండా ఎవరైనా వచ్చింటే కానీ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తాం బాండి. తెలుసు కదా ఇప్పుడు. ఉన్నాను సార్. ఓకే. ఈరోజు అంటే 10th ఆగస్టున వైసీపీ పార్టీ వాళ్ళు ర్యాలీ అనేది చేయాలని చెప్పి అనుకున్నారు. బట్ మేము ప్రయర్గానే అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ముందస్తు అనుమతి లేకుండా సభలు కానీ సమావేశాలు ర్యాలీలు ఏం కండక్ట్ చేసినా కానీ వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోబడతాయి. ఎందుకంటే ఈ ప్రయర్ ఇంటిమేషన్ కూడా లేకుండా వీళ్ళు సడన్గా మాకు ఇట్లా కండక్ట్ చేస్తే దానికి తగ్గట్టు మేము ఫోర్స్ కూడా అరేంజ్ చేసుకోలేం. అది పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియంట్. జస్ట్ నిలబడిన దానికే మనకు చాలా ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఫైర్ కావచ్చు, అంబులెన్స్ దాంట్లో కూడా అబ్స్ట్రక్షన్ జరిగి పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ అయ్యి అది చాలా సీరియస్ స్టేజ్కి వెళ్తుంది. కాబట్టి వాళ్ళకు పర్మిషన్ లేదని చెప్పి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా తెలియజేస్తాం. అట్లా కాదని చెప్పి వైలేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు
ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ర్యాలీలు నిర్వహించామో అందులో భాగంగా ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ డిఎస్సిలో జరిగినటువంటి మోసం ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటుగా భావించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, చేస్తే కానీ నిజ నిజాలు తెలియవని బయటికి రావని, అదేవిధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే 16,000 ఉద్యోగ పోస్టులకు పిలుపునిచ్చిందో ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తే అనేక రకాలుగా, ఒకటి కాదు, ఇది కేవలం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేదో తండ్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు, జోబులు నింపుకోవడానికే ఈ మెగా డిఎస్సి అనేది ఒక పెద్ద కుంభకోణంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది ఈ డిఎస్సి. ఎవరైతే ప్రాపర్గా ఈ డిఎస్సిలో ప్రధానంగా అధికారులు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది ఒక అవుట్సోర్స్ ఉద్యోగి నవీన్ అనే అతనికి అప్పచెప్పటం, అతనే పూర్తి బాధ్యతలు తీసుకోవడం, అతనికే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనక పెద్ద కుంభకోణం జరిగిందనే విషయం తెర మీదకి వచ్చింది. తెర మీదకి వస్తేనే ఆన్లైన్లో అతనికి వచ్చినటువంటి ఏదైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో దాన్ని డిలీట్ చేసినటువంటి సంగతి ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఈ ప్రపంచానికి మొత్తం కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఒక ఏకైక ఆంధ్రప్రదేశ్లోనే ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మాది ఒకటే, ఏదైతే అవకతవకలు జరిగాయో వాటి మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి. అంతవరకు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. సిబిఐ ఎంక్వైరీ తేలిన తర్వాత నువ్వు మంచివాడని నిరూపించుకుంటే ఆ తర్వాత నువ్వు మంత్రి పదవి చేపట్టాలని మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల డిమాండ్ అని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చూస్తే మనం ఏదైతే గత 3 రోజుల ముందుగా రిలే నిరాహార దీక్షలు చేశాం, ఎవరికి ఏ ఆటంకం కలిగించకుండా, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మన పాటికి మనం చేసి సంఘీభావాన్ని తెలియపరిస్తే 3వ తేదీ మేము పర్మిషన్కి అప్లై చేసుకున్నాం, 10వ తేదీ ర్యాలీ ఉందని. 9వ తేదీ రాత్రి 30 యాక్ట్ పెడతారు. అంటే మేమేమైనా ఉగ్రవాదులా? ప్రజాస్వామ్యంలో మేము కూడా గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాం. ఇంత అరాచకం ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఎవరైనా సరే ర్యాలీ 10వ తేదీ మాకు పర్మిషన్ ఇవ్వండి, 3వ తేదీ మేము అప్లికేషన్ పెడితే 9వ తేదీ రాత్రి 8 గంటలకు పోలీస్ అధికారులు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. పలమనేరులో ఇంతవరకు ఇలాంటి సంస్కృతి ఎప్పుడైనా ఉండిందా? పలమనేరు ప్రజలారా మీరు గమనించండి. ఇంత సంస్కృతి 30 యాక్ట్ అంటే ఏంటి? ఏదైనా ఉగ్రవాదులు ఏమన్నా ఇక్కడికి విచ్చేసి ఏదైనా ప్రభుత్వానికి ఏమైనా ఆటంకాలు కల్పించే విధంగా కానీ, ప్రజలకు ఆటంకాలు కలిగే విధంగా కానీ, లేదా మేమేమైనా తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో మీద దౌర్జన్యానికి పోయామా? సిక్కు లేదా మీకు పోలీసులు కానీ అడుగుతూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందర దాదాపు 4 రోజులు తెలుగుదేశం వాళ్ళు కటౌట్ కట్టి మేము ఏ కార్యక్రమం చేయాలన్నా అడ్డంగా పెట్టారు. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ శాఖకు కొంచెమైనా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇదే విధంగా మీరు చూడండి, నందమూరి తారక రామారావు గారు ఉన్నారు ఇక్కడ. నేను కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ ఒక్కడు కూడా ఆయనకు అడ్డంగా మేము కటౌట్లు కట్టినటువంటి సంస్కృతి లేదు. గుర్తుపెట్టుకోండి. మీరు మాకు నేర్పిస్తున్నారు, మేము నేర్చుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సంస్కృతి పలమనేరులో ఇంతవరకు లేదు. మా వాళ్లకు మీరు నేర్పిస్తున్నారు ఇలాంటి సంస్కృతి. ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీరు గిరగిరా అని
తిరిగి పాతాళానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రజల్లో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ గాలి కొదిలేసి, అబ్బా కొడుకు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, గాలి కొదిలేసి మీరు దోచుకుంటూ, ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలను వేల బడుగు బలహీన వర్గాలకు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంటింటికి కూడా ఆ రోజు వెళ్లి పథకాలు అందించినటువంటి సమయంలో కరోనా కూడా 2 సంవత్సరాలు ఉండింది. కరోనా ఉన్న సమయంలో కూడా పథకాలు ఆగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి అందించినటువంటి ఘనత. నేను సంపద సృష్టిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 3 లక్షలు అయితే, నువ్వు 2.5 సంవత్సరంకే 3.5 లక్షల కోట్లు అప్పు చేసి చెప్పినటువంటి వాగ్దానాలు ఒకటి నెరవేర్చకుండా డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మీకు పథకాలు ఇవ్వలేదు, అబ్బా కొడుకు జోబులకు మొత్తం నింపుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది, ఆయన కొడుకుదిని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని కూడా పోలీస్ శాఖ వారిని అందరినీ నేను చెప్పలేను, కానీ మరీ దారుణం. మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు మారకపోతే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి సార్ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ మాకు తెలియదు. గతంలో 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి మాకు ఇలాంటివి నేర్పించలేదు. మాకు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉంటే మేము ఎలా చేయాలి అని మీరు నేర్పిస్తున్నారు. ఇప్పుడు మేము నేర్చుకుంటే తర్వాత మీ పరిస్థితి ఏంటి అని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని కూడా మీకు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, విధి విధానం అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మా ప్రియతమ నాయకుడు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో జరిగిన డిఎస్సిపై అవకతవకలపై ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతుందో, ఇందులో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గ అబ్జర్వర్ వెంకటరెడ్డి యాదవ్ గారు, ఇంకా ఎంపీటీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ మా ప్రత్యేక వందనాలు. మీ అందరికీ తెలుసు, ఏదైతే మెగా డిఎస్సి అని కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయిందో, ఆ డిఎస్సిలో చేసిన అవకతవకలపై గత వారం రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టి ఈరోజు అందులో చివరగా ఈరోజు ఏదైతే ప్రభుత్వానికి కనువిప్పు కలగల్లాని నిరసన కార్యక్రమం ర్యాలీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కొరకు ఇచ్చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయించి సిబిఐ ఎంక్వైరీ చేయాలా. మీరు ఏమీ తప్పులు చేయకుండా పోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకునేకి మీకేమైనా ఎందుకు బాధ అని మేము అడుగుతా ఉన్నాం. ఎంతోమంది పత్రికల మూలంగా ప్రజల ముందుకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది అంటే మాజీ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడతాడు, ఎవరు అభ్యర్థులు చెప్పలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అని. మీరు రోజు అన్ని పేపర్లు చదివితే ఎవరెవరికి అన్యాయం జరిగింది, ఏ కోర్టులో ఎన్ని పిటిషన్లు పడినాయి అని మీకు తెలుస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టులో వందల కొద్ది పిటిషన్లు పడితే ఎవరు మా మీద ఫిర్యాదు చేయలేదు అని ఈరోజు మీరు సరిపించుకోవడం సరికాదు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే లోకేష్ చేత రాజీనామా చేయించి సిబిఐ ఎంక్వైరీ చేసి మీ నిజాయితీ నిరూపించుకోవాలని కోరుకుంటా ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున వందనాలు.
చేయాలి